Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 423 points down అయ్యి 77,156 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 169 పాయింట్స్ డౌన్ అయ్యి 23,350 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 254 పాయింట్స్ డౌన్ అయ్యి 50,373 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసే పాయింట్ ఆఫ్ టైం కే ఎందుకు ఇవాళ మార్కెట్ పడింది ఆదాని వాళ్ళ కారణంగా, అండ్ ఆదాని వాళ్ళు ఏం చేశారు, లంచాలు ఇచ్చి బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు కాదు, ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఎస్సీసీ వాళ్ళు, ఇక్కడ మనకి సెబీ వాళ్ళలాగో యుఎస్ లో ఎస్సీసీ అని ఉంటుంది, వాళ్ళు అలా అనమాట, వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనిలా దాని మీద ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ డేటా వరకు మీకు అర్థమైంటుంది కదా. మనం ఏమనుకుంటాం, గతంలో అదాని వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు రాలేదు, 4 రోజులు అటు ఇటు ఉంటుంది, మళ్ళీ స్టాక్ పెరిగిపోతుంది, ఇదే కదా మనం అనుకుంటాం. అండ్ అసలు ఈ యాంగిల్, ఈ అదాని యాంగిల్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఏ థింగ్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంది, అది స్టాక్ మార్కెట్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అదాని స్టాక్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ ఇప్పుడు అదాని స్టాక్స్ రిలేటెడ్ గా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మంచిదే, ఎందుకంటే గతంలో పడ్డ ప్రతిసారి అదాని కంపెనీస్ బానే పెరిగాయి, ఇది ఒక మంచి ఆపర్చునిటీయా, ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ మీకు ఉంటాయి కదా. కాబట్టి అదాని టాపిక్ ని సపరేట్ చేసి దాని రిలేటెడ్ గా చాలా డీటెయిల్డ్ టాపిక్ గా మనం ఇవాల్టి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. హెడ్ లైన్స్ నేను ఇందాకే చెప్పేశాను, అది మీరు ఇప్పటికే వినుంటారు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆల్రెడీ చాలా సార్లు ఈ రోజు మొత్తం మీద. కానీ దాని రిలేటెడ్ గా ఒక ఫుల్ క్లారిటీ అండ్ మార్కెట్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుందన్న ఒక క్లారిటీ ఇవాల్టి వీడియోలో మనకి దొరుకుతుంది. బికాస్ దీని రిలేటెడ్ గా ప్రతి ఒక్క డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెప్పాను కదా, అదాని టాపిక్ నొక్కటి సపరేట్ చేద్దాం, లేదంటే ఏమైపోతుందంటే మొత్తం మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేలా వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ అదానిని పక్కన పెట్టి రెస్ట్ ఆఫ్ ద టాపిక్ అంతటిని చూద్దాం. తర్వాత అదాని టాపిక్ ని సపరేట్ గా చూస్తూ అదే అదాని టాపిక్ లో దీని ఇంపాక్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ మీద ఎలా ఉండే ఛాన్స్ ఉందనేది నేను అదాని టాపిక్ లో కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మన మార్కెట్ గురించి మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ట్యూస్డే నైట్ కి వెళ్ళండి. ట్యూస్డే నైట్ మన మార్కెట్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైం కి మనం మాట్లాడుకుంది ఏంటి, FIS 3,400 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. వాళ్ళ సెల్లింగ్ ట్రెండ్ పెరిగింది బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అనుకున్నాం కదా. ఫ్రైడే అంతా మీకు హెడ్లైన్స్ ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ లేకపోతే థంబ్నెయిల్స్ లో కానీ హెడ్లైన్స్ ఏంటి, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కదా. ఫస్ట్ దాని నుంచే స్టార్ట్ చేద్దాం. ఆ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ మనం ఏదైతే అనుకున్నామో ఏదో జరిగిపోతుంది, రష్యా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ని వాడేస్తారు, యుక్రెయిన్ వాళ్ళు ఇంకా యుఎస్ కి సంబంధించిన ఆయుధాలతో దాడి చేసేస్తారని, అది ఏమీ జరగలేదు. దాని తర్వాత ఆ వీకెండ్ లో రష్యాకి సంబంధించిన పుతిన్ గారు ట్రంప్ గారితో డిస్కషన్ చేయడానికి రెడీగా ఉన్నారని, సీజ్ ఫైర్ రిలేటెడ్ గా అంటే యుక్రెయిన్ తో జరుగుతున్న ఈ ఇష్యూస్ రిలేటెడ్ గా అది ఆపడానికి, ఈ ఇష్యూస్ అన్నిటిని ఒకసారి ఆపడానికి ట్రంప్ గారితో డిస్కషన్స్ కి పుతిన్ గారు రెడీగా ఉన్నారనేలా స్టేట్మెంట్స్ అయితే మనకి కనిపించాయి. ఆబ్వియస్లీ పాజిటివ్ థింగ్ కదా. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, యుద్ధం ఆపడానికి మేము ఏం చేయాలో దాని గురించి మేము డిస్కస్ చేస్తామన్నారు, కానీ యుద్ధం ఆపుతాం అనలేదు. బట్ అట్లీస్ట్ ఆ పాజిటివ్ నోట్ అయితే మనకు కనిపించేసరికి ఏదైతే మనకి సెకండ్ హాఫ్ లో నిన్న సడన్ గా మార్కెట్ లో ఫాల్ కనిపించిందో, ఈ హైస్ నుంచి ఫాల్ కనిపించిందో, అది ఈసారి గ్యాప్ అప్ అయ్యేలా ఆల్మోస్ట్ ఒక 160-170 పాయింట్స్ దగ్గరగా గిఫ్ట్ నిఫ్టీలో మనకి పాజిటివ్నెస్ కనిపించింది. గిఫ్ట్ నిఫ్టీ ఈసారి గ్యాప్ అప్ అవబోతుంది, మంచి పాజిటివ్ ఇండికేషన్. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంత పాజిటివిటీ ఉండేసరికి ఇవాల్టి మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటాయనేలా ఇండికేషన్ ఇవాల్టి మార్నింగ్ వరకు కూడా మార్కెట్స్ మెయింటైన్ చేశాయి. మరి మార్నింగ్ ఏం జరిగింది మీరు గమనిస్తే, ఎర్లీ మార్నింగ్ నేను మీకు టెలిగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను, అదాని వాళ్ళ రిలేటెడ్ గా జరిగింది. ఇది ఎలాగో సపరేట్ గా మాట్లాడుకుంటాం, ఇది ఎలాగో మార్కెట్ కు నెగిటివ్ అన్న విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇది సపరేట్ గా మాట్లాడుకుంటాం కాబట్టి దాంట్లో డీటెయిల్డ్ గా చెప్తాను. బట్ అదాని వాళ్ళ రిలేటెడ్ గా వచ్చిన ఒక నెగిటివ్ అప్డేట్, గ్యాప్ అప్ అవ్వాల్సింది కాస్త గ్యాప్ డౌన్, అండ్ అక్కడి నుంచి కూడా మార్కెట్ ని కన్సాలిడేట్ చేస్తూ మార్కెట్ ని ఒక రేంజ్ లో ఉండేలా చేసింది. కాబట్టే చెప్తున్నాను, ఈ అదాని టాపిక్ ని మనం మొత్తానికి కంబైన్ చేసి మాట్లాడేసుకుంటే ఈ అదాని టాపిక్ కొంత టైం తర్వాత ఎలాగో జీరో అవుతుంది. ఆ పాయింట్ వరకు మనం అన్నెసరీగా మార్కెట్ మీద పాజిటివ్ గానే నెగిటివ్ గానే ఒపీనియన్స్ పెట్టుకుంటున్నట్లు. సరే, ఈ అదాని టాపిక్ ని పక్కన పెట్టి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూస్తే, ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ అని ట్యూస్డే మీకు మోస్ట్ ఆఫ్ ద థంబ్నెయిల్స్ లో కానీ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాలో కనిపించిన ఏదైతే హైలైట్స్ ఉన్నాయో అది వీక్ అయిన ఇండికేషన్స్ మనకు కనిపించాయి. కాబట్టి గ్యాప్ అప్ ఒక ఇండికేషన్ కనిపించింది. రెండవది బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ అని పదే పదే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ కూడా అటు పెరగట్లేదు, అటని పడిపోవట్లేదు. డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 106.6 దగ్గర ఉంది, బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ 4.41 దగ్గర ఉన్నాయి, స్టేబుల్ గా ఉన్నాయి. ఇది కూడా మనం కొంత పాజిటివ్ యాంగిల్ తోనే చూడాలి, ఎందుకంటే గతంలో వరుసగా డాలర్ ఇండెక్స్ అండ్ బాండ్ డీల్స్ యుఎస్ కి సంబంధించిన పెరుగుతూ వెళ్ళాయి. ఇవి పెరగడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. ఇవి ఇప్పుడు ప్రెసెంట్ కొంత కూల్ ఆఫ్ అవ్వకపోతున్నా కొంత స్టేబుల్ గా ఒక పాయింట్ దగ్గర ఉండిపోతూ ఉండడం, ఇంకా అది ఫర్దర్ గా పెరగవలే, ఇక నెగిటివ్ ఉండాల్సిన నీడ్ లేదని ఒక స్టెబిలిటీ ఇన్వెస్టర్స్ లో ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి డాలర్ ఇండెక్స్ అండ్ బాండ్ డీల్స్ ఇప్పటివరకు ఏదైతే టెన్షన్ ని పుట్టించాయో అవి కొంత న్యూట్రల్ అవుతున్నాయి, నెగిటివ్ కాస్త న్యూట్రల్ అవుతుంది, విచ్ ఈస్ పాజిటివ్. అండ్ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వస్తాయని చెప్పానా, మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ ఆఫ్ స్ట్రాటజిస్టులు అందరూ చెప్తున్నది ఈసారి ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ఒక కూటమి అనుకోండి, వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారని. కానీ చాలా మంది సోషల్ మీడియాలో చెప్తుంటే విన్నాను, అంత ఈజీ ఏం కాదు, ఈసారి టఫ్ ఫైట్ ఉంటదని. పర్సనల్ గా నేను మహారాష్ట్ర ఎలక్షన్స్ ని పెద్దగా ఫాలో అవ్వను కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది అంటూ ఉండడం కూడా గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్
పాజిటివ్ లో ఓపెన్ అవ్వడానికి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంతలా పడినప్పుడు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎంత పడాలి, చాలా ఎక్కువ పడాలి కదా, కానీ అలా పడలేదు. ఇవాళ ఒక పాయింట్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ లో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద లాసెస్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కనిపించాయో అది మొత్తం కూడా రికవర్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద లాసెస్ ని కూడా బ్యాంక్ నిఫ్టీ రికవర్ చేసుకుంది. సో ఇవాళ మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిందేమో చాలా బిగ్ అప్డేట్, బిగ్ నెగిటివ్ అప్డేట్. గతంలో ఇలాంటిది వచ్చినప్పుడు మార్కెట్ ఒక 2-3 వారాల పాటు కోలుకోలేదు సరిగా. అదాని రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చినప్పుడు అవి జస్ట్ రూమర్స్ మాత్రమే. ఇప్పుడు రూమర్స్ కాదు, ఏకంగా ఏజెన్సీసే చెప్తున్నాయి వాళ్ళు ఫ్రాడ్ చేశారనేలా మా దగ్గర డేటా ఉంది, దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని. సో మరి ఇప్పుడు ఎంత మార్కెట్ నెగిటివ్ రియాక్ట్ అవ్వాలి? అంత నెగిటివ్ మార్కెట్ లో కూడా ఇవాళ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా స్టెబిలిటీ అయితే మెయింటైన్ అయింది. మరి నిఫ్టీ సెన్సెక్స్ లో కదా మెయింటైన్ అవ్వాలి స్టెబిలిటీ అంటే, జస్ట్ ఆదాని గ్రూప్ కి సంబంధించిన కంపెనీసే పెద్ద మొత్తంలో పడుతుంటే ఖచ్చితంగా సెల్ ఆఫ్ అనేది నిఫ్టీ పరంగా మనకు కనిపిస్తుంది. బికాస్ ఆదాని అండ్ ఆదాని గ్రూప్ కంపెనీస్ నిఫ్టీలో వెయిటేజ్ ఉంటున్నవి. సో ఇప్పటి వరకు ఆదాని ఒక్క టాపిక్ ని పక్కన పెడితే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అని ఏదైతే మనం భయపడ్డామో ఆ ఈవెంట్ ఈ రీసెంట్ మన మార్కెట్ హాలిడే పాయింట్ ఆఫ్ టైమ్ లో పెద్దదవ్వలేదు. అండ్ అది కూల్ ఆఫ్ అవుతుందని ఎలా కూడా మార్కెట్ కనిపించింది కాబట్టి గ్యాప్ అప్ అనే ఇండికేషన్స్ కనిపించాయి. బాండ్ ఈల్డ్స్ డాలర్ ఇండెక్స్ మార్కెట్ భయపడినంతలా మళ్ళీ పెరగట్లేదు, అది అక్కడ ఆగే. సో ఫర్దర్ గా నెగిటివ్ పెరగకపోవడం కూడా మార్కెట్ కి పాజిటివ్ గా చూడొచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటున్న థింగ్స్. అండ్ ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ అంటూ ఉండడం, కేంద్రంలో గవర్నమెంట్ స్టేబుల్ గానే ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ కూడా, ఇది కూడా మార్కెట్ కి పాజిటివ్ గానే చూడొచ్చు. అన్ని పాజిటివ్స్ మధ్యలో వచ్చిన ఒక్క ఆదాని అప్డేట్ మార్కెట్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసింది. మరి అదంత పెద్దదా, నిజంగా దానికి అంత వాల్యూ ఇవ్వాలా, నథింగ్ లాగా చూడలేమా అంటే ఖచ్చితంగా పెద్దదే. కాబట్టి చెప్పాను సెపరేట్ గా మాట్లాడుకుందాం. దానికి కూడా చాలా లింకులు ఉన్నాయి, ఆ లింకులన్నింటినీ పెట్టుకొని మాట్లాడుకుందాం. ఫైనలీ మార్కెట్ వితౌట్ ఆదాని రిలేటెడ్ గా చూస్తే ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్ ని ప్రెసెంట్ పాజిటివ్ గా చూడాల్సిన ఆస్పెక్టే. ఆదాని యాంగిల్ ఒకటి బయటకు తీసేస్తే ఇవాళ మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యేవి వితౌట్ ఆదాని అప్డేట్. అది మీకు అర్థం కావాలంటే బ్యాంక్ నిఫ్టీలు ఇవాళ ఫస్ట్ ఫాల్ వచ్చిన తర్వాత ఎలా రికవరీ ఉంది, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫాల్ తర్వాత ఎలా స్టేబుల్ అయ్యానేది, ఈవెన్ నిఫ్టీ కూడా అంత ఫాల్ తర్వాత కూడా పెద్దగా నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో అంటే ఫస్ట్ 9 to 10 వచ్చిన ఫాల్ తర్వాత ఫాల్ లేకపోతుండడం కూడా మనం అనుకున్నామా 23,300 to 23,500 సపోర్ట్ అని, ఆ జోన్ అబోవ్ కూడా సస్టైన్ అవుతూ ఉండడం. మార్కెట్ లో ఇంత వర్స్ట్ నెగిటివ్ ఉంటున్నప్పుడు కూడా బయింగ్ సెంటిమెంట్ కనిపిస్తుండడం, కొంత ఎక్సెసివ్ సెల్లింగ్ మార్కెట్ లో జరిగింది. కాబట్టి బయర్స్ ఒక సపోర్ట్ ప్రెసెంట్ మార్కెట్ కి లెవెల్లో దొరుకుతుందన్న ఒక ఎక్స్పెక్టేషన్ ని యాజ్ ఆఫ్ నోగా మనం మెయింటైన్ అయితే చేయొచ్చు. మరి ఫర్దర్ గా ఆదాని రిలేటెడ్ గా వచ్చే బిగ్ నెగిటివ్స్ తో మార్కెట్ రియాక్ట్ అవుదా? ఆబ్వియస్లీ నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. ఆర్ నెక్స్ట్ సడన్ గా రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద, యుక్రెయిన్ వాళ్ళు రష్యా మీద ఏదైనా చేస్తున్నారు, యూఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే మళ్ళీ అప్పుడు రియాక్ట్ అవుదా? ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నోగా ఉంటున్న డేటా పాయింట్స్ అయితే అంటే ఇప్పటి వరకు వచ్చినవే ఫైనల్. ఇక ఫర్దర్ గా ఏ నెగిటివ్ అప్డేట్స్ రావు, పోనీ పాజిటివ్ అప్డేట్స్ కూడా నీడ్ లేదు. యాజ్ ఆఫ్ నోగా ఈ రోజున్న నెగిటివ్ అప్డేట్స్ ఎండ్ కంక్లూజన్ ఇక్కడతోనే ఉంటుంది. ఇక ఫర్దర్ సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఏం మార్కెట్ లో ఉండవు అనుకుంటే మాత్రం మార్కెట్ లో నాకు ఇవాళ అయితే బయింగ్ సెంటిమెంటే కనిపించింది. మరి అల్టిమేట్ గా ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు వాళ్ళ స్టాక్స్ అన్ని కోలుకుంటాయి, వాళ్ళకి ఇమీడియట్ గా వచ్చేస్తుందా బయింగ్ సెంటిమెంట్ అంటున్నారంటే, రేపు ఎల్లుండో నెక్స్ట్ మార్కెట్ పెరిగిపోతుందో వెళ్తుందా అంటే, ఫ్రెండ్స్ పడ్డం ఎలా అయితే పడుతుందో విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ మిమ్మల్ని ఎలా అయితే పెయిన్ కి తీసుకువెళ్తుందో, ఇన్వెస్టర్స్ ఎలా అయితే పెయిన్ కి తీసుకువెళ్తుందో, పెరుగుతున్నప్పుడు కూడా అంతే ఫాస్ట్ గా మార్కెట్ లో మొమెంటం కనిపించచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మార్కెట్ ని పెద్దగా పట్టించుకోకపోవడం. మీరు మంచి కంపెనీలో పెట్టారనే నమ్మకం మీకుంటే పట్టించుకోకండి. ఎప్పుడు పట్టించుకుంటారంటే, ఇప్పుడు 23,300 దగ్గర ఉందా, మీ దగ్గర ఏదైనా కొంచెం డబ్బులుంటే మార్కెట్ లో పెట్టడానికి, మంచి కంపెనీస్ ఏమైనా వాల్యుయేషన్స్ లో బెటర్ గా ఉన్నాయి, రీసెంట్ గా నెంబర్స్ బాగున్నాయి, లేకపోతే ఫ్యూచర్ లో బిజినెస్ గ్రోత్ ఉంటుందని అనిపిస్తే అక్కడ పెట్టండి. లేదా అది కూడా బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ వెయిట్ చేయండి 22,500 to 22,700 ఆ 200 పాయింట్ జోన్ దగ్గర ఇంకొంత ఎప్పుడైనా మీకు ఈ లోపు డబ్బులు ఏదైనా అరేంజ్ అయ్యి ఏదైనా ఛాన్స్ ఉంది మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో పెట్టి ఒక 10 సంవత్సరాలు పెట్టి వదలగలిగే డబ్బులు అదనుకుంటే పెట్టండి. లేదనుకుంటే, డబ్బులు లేదనుకుంటే కామ్ గా ఉండిపోండి. ఈ ఆదాని గారు ఇంకెవరోనో టెంపరీగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చేమో, ఇలాంటివి బోల్డ్ జరిగాయి. సో కాబట్టి ఇన్వెస్టర్స్ భయపడి బయటకు వచ్చేయడం అయితే నేను కాదు, నన్ను పక్కన పెట్టండి. నేను ఎప్పుడు మీరు ఉండండి లాంగ్ టర్మ్ లో మంచిగా ఉంటది అని చెప్తూ ఉంటాను అనుకుందాం. నేను కాకుండా ఇంకెవరైనా సరే మీకు మార్కెట్ పడిపోతుంది బయటకు వచ్చేయండి అనే సలహా అయితే సో ఎవరు చెప్పట్లేదంటే దాని అర్థం అదే కరెక్ట్ ఏమో. ఒకసారి ఆలోచించండి, భయపడకండి, స్ట్రెస్ తీసుకోకండి. బట్ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళు, నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మనకేం తగ్గినట్లు కనిపించట్లేదు. స్టిల్లింగ్ ఆ డేటా నాకు అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయిన వెంటనే కూడా నేను దాన్ని మీకు షేర్ చేస్తాను. అది కూడా ఇంకా ఏం తగ్గినట్లేదు. అండ్ ఆదాని ఇష్యూ కూడా కలిసింది. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ రిలేటెడ్ గా కూడా కంప్లీట్ గా ఎండ్ అయిపోలేదు కదా. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కంప్లీట్ జీరో కాదు కదా. ఈవెంట్ తగ్గింది, అది మార్కెట్ కి పాజిటివ్, బట్ జీరో అవ్వలేదు. కాబట్టి ఈ థింగ్స్ అన్ని మనకి సార్ట్ అవుట్ అవుతూ ఈ ఒక్క ఇంపార్టెంట్ లెవెల్ అయిన అబోవ్ అయినా 23,770 అబోవ్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వందే షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని పాజిటివ్ గా చూడొద్దు. ఇది ట్రేడర్స్ కి చెప్తున్నాను. బట్ ఇన్వెస్టర్స్ కి మాత్రం పడుతున్న ప్రతిసారి మంచి లెవెల్స్ దగ్గరికి, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వస్తున్న ప్రతిసారి ఇట్స్ లైక్ ఎన్ ఆపర్చునిటీ. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో సేల్స్ జరుగుతూ ఉంటాయి కదా, వెయిట్ చేస్తుంటారు కదా డబ్బులు పెట్టుకొని. అలాంటి ఆపర్చునిటీస్ మార్కెట్స్ చాలా కొద్ది సందర్భాల్లోనే క్రియేట్ చేస్తుంటాయి. అది
అదాని రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ మీకు హెల్ప్ అయింది అనుకోండి, దాని కారణంగా మార్కెట్స్ లోయర్ గా వస్తున్నాయి, దాని కారణంగా కొనుక్కోగలుగుతున్నాను పాజిటివ్ నోట్ తో చూడండి. కానీ నెగిటివ్ నోట్ తో చూసి ఇంకెంత పెద్దదైపోతుందని భయపడ్డారంటే మాత్రం ఇప్పుడు కాదు, మార్కెట్ మిమ్మల్ని ఎప్పటికీ కూడా రివార్డ్ చేయదు. ఎందుకంటే ఇలాంటివి ఇదే ఎండ్ కాదు. ఈ ఫ్యూచర్ లో సంవత్సరానికి 1-6 సంవత్సరానికి 2-3 లెక్కన మార్కెట్ లో జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి 10-15 ఇయర్స్ తర్వాత మార్కెట్ మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ లెవెల్స్ లో ఓపిక్ గా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇచ్చి కూర్చోపెట్టి ఉంటుంది. మీరు ఏమైనా ఫ్యూచర్ చూసారా అలా మాట్లాడుతున్నారంటే? నేను మార్కెట్ ఎక్కడ ఉంటుందో అనుకోవట్లేదు, ఇండియా గ్రో అవుతుందని మాత్రం 100% నమ్ముతున్నాను. ప్రూఫ్ ఏంటి? లాస్ట్ 10 ఇయర్స్ డేటా చూడండి, అదే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా రిప్లికేట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ నమ్మద్దు, మన ఇండియా గ్రోత్ నమ్మండి. అప్పుడు మీకు మార్కెట్ పడుతున్నప్పుడు భయం రాదు. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్స్ అంతా కొంత న్యూట్రల్ గా ఉన్నాయి ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తే. బట్ మన మార్కెట్ క్లోజింగ్ లాస్ట్ మనకి హాలిడే కదా, దాని అప్పటి నుంచి చూస్తే గ్లోబల్ మార్కెట్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ ఎన్విడియా నెంబర్స్ వచ్చాయి, బికాస్ యూఎస్ రిలేటెడ్ గా ఎన్విడియా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఎన్విడియా నెంబర్స్ స్ట్రాంగ్ గా వచ్చాయి. ఇన్ఫాక్ట్ 90% రెవెన్యూ గ్రోత్ ని వాళ్ళు పోస్ట్ చేశారు, కానీ మార్కెట్ కి అది వీక్ గా అనిపించింది. ఎందుకో చెప్పనా? గతంలో వాళ్ళు 150%, 200% గ్రోత్ ని తీసుకొచ్చారు. 150-200% తో గ్రో అయిన కంపెనీ ఇప్పుడు 90% తో గ్రో అవడం మార్కెట్ కి సర్ప్రైజ్ అనిపించలేదు. అండ్ 70% తో గ్రో అవుతాం గైడెన్స్ ఇవ్వడం కూడా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. అంటే అది వాళ్ళు ఎక్సైట్ చేయట్లేదు అనమాట. ఇదే ప్రాబ్లం. మంచి రిజల్ట్సే, కానీ ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్ ఉన్నాయి ఎన్విడియా రిలేటెడ్ గా. మరి అది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయో చూడాలి. మొత్తం మార్కెట్స్ అంతా యూఎస్ మార్కెట్స్ కానివ్వండి, గ్లోబల్ మార్కెట్స్ కానివ్వండి, నెగిటివ్ అయితే లేవు. మన మార్కెట్స్ క్లోజ్ పాయింట్ నుంచి చూస్తే స్టేబుల్ గానే ఉన్నాయి. ఈ డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, మన రిలేటెడ్ గా ఉంటున్న ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా మార్కెట్ ఒక సెంటిమెంట్ అయితే నెగిటివ్ తీసుకువెళ్లేదు, ఒక అదాని ఇష్యూ తప్ప. ఇప్పుడు మనం దాని రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పుడే ఎఫ్ఐఎస్ సంబంధించిన డేటా వచ్చింది. ఎఫ్ఐఎస్ 5320 crores దగ్గరగా సెల్లర్స్ గా ఉన్నారు. ప్రాబబ్లీ అదాని రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఫర్దర్ గా అప్డేట్ తో కూడా ఎఫ్ఐఎస్ ఒక ఇంటెన్సిటీ పెరగడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ అయ్యేంత వరకు ఈ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ ఉంటున్న నెంబర్స్ కొంత హైయర్ సైడ్ ఉంటాయి. అండ్ ఇది హైయర్ సైడ్ ఉంటున్నంత వరకు షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుందన్న విషయాన్ని కూడా ట్రేడర్స్ అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాని మీ ముందుకు ఇలా తీసుకొస్తూ మేమన్ మా టీమ్ మెంబర్స్ వీడియో రిలేటెడ్ గా పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు అదాని వాళ్ళ టాపిక్ ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. గౌతమ్ అదాని గారు అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక 7 అదర్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళంతా కలిసి $250 million లంచాలిచ్చి వాళ్ళ కంపెనీలు రిలేటెడ్ గా బిజినెస్ ని తెచ్చుకొని, అంటే ఒక రాంగ్ వేలో వాళ్ళ బిజినెస్ ని తెచ్చుకొని ఆ బిజినెస్ కోసం డబ్బులు రైజ్ చేసే ప్రయత్నంలో మా అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా డబ్బుల్ని రైజ్ చేశారు. సో ఫస్ట్ ఇల్లీగల్ గా లంచం ఇచ్చి కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఒక స్టెప్ దిగారు. రెండోది రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇలా మేము ఫ్రాడ్ చేసి ఇలా చేసి మేము ఇలా బిజినెస్ తెచ్చుకుంటున్నాం అనేది కాకుండా మేము గ్రో అవుతున్నాం అనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంతా పెడుతూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేసే ప్రయత్నం, అంటే ఇన్ఫర్మేషన్ ని దాచిన ప్రయత్నం కూడా చేస్తుండడం. వీటి మీద ఇల్లీగల్ గా అదాని వాళ్ళు చేసిన పనుల రిలేటెడ్ గా ఎస్సీసీ వాళ్ళు, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అన్నమాట. ఇక్కడ మనకి సెబీ అలాగో అక్కడ వాళ్ళకి యుఎస్ కి సంబంధించిన ఎస్సీసీ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఎస్సీసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అవుతూ అదాని వాళ్ళ మీద ఇలాంటి రిపోర్ట్ ని November 20 వెనస్డే, అంటే ఇవాళ మార్నింగ్ పాయింట్ లో రిలీజ్ చేస్తుండడం మొత్తం అదాని వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఒక బిగ్ హెడేక్ గా అయితే మారింది. హెడేక్ మాత్రమే కాదు, బిగ్ ఇష్యూగా అదాని వాళ్ళకైతే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇష్యూని గమనించండి. ఎగ్జాంపుల్, చాలా మందికి వస్తున్న క్వశ్చన్, నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను చాలా దగ్గర. అదాని వాళ్ళు ఇండియా కంపెనీ తప్పు చేసింది అనుకుందాం, లెట్స్ సే వాళ్ళు లంచం ఇచ్చారనే అనుకుందాం ఇండియన్ అఫీషియల్స్ కి ఎవరికో, దాని ద్వారా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. మన ఇండియాలో ఇది సర్వసాధారణం కదా, చాలా పెద్ద వాళ్ళు లంచాలు ఇచ్చే కదా చేస్తుంటారు. ఇందుకు యుఎస్ వాళ్ళకి సంబంధం ఏంటి? యుఎస్ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇండియాలో ఎక్కడో లంచం ఇస్తే యుఎస్ వాళ్ళు ఎందుకు దీని మీద రిపోర్ట్ పబ్లిష్ చేశారంటే, ఇక్కడ పాయింట్ అంతా చూడండి. అదాని వాళ్ళు ఇండియాలోనే ఉండి ఇండియాలోనే ఒకవేళ లంచం ఇచ్చి దాని ద్వారానే వాళ్ళు ఆర్డర్లు తెచ్చుకుని దాని ద్వారానే ఒకవేళ గ్రో అయితే యుఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాదు. కానీ $700 million దగ్గరగా ఒక పాయింట్ లో డబ్బులు రేస్ చేయడానికి ప్రయత్నించారు. అందులో $175 million దగ్గరగా యుఎస్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్స్ రేజ్ అయ్యాయన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కడైనా బిజినెస్ చేయండి, బట్ మీరు మా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు రేస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఫండ్స్ రేస్ చేస్తున్నప్పుడు మీరు పెడుతున్న డేటాలో అవాస్తవాలు ఉన్నాయి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ ఎలాంటి బిజినెస్ చేస్తున్నారని ఇన్వెస్టిగేషన్ లో ఒక చిన్న ఆడిట్ అనమాట. ఆ ఆడిట్ రిలేటెడ్ గా అటు ఇటు డేటా ఉండడం, ప్రాబబ్లీ హిండెన్బర్గ్ వాళ్ళు ఏదైనా రిపోర్ట్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేశారేమో ఎస్సీసీ వాళ్ళకి, ఇది ఇలా జరిగిందని వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న రిపోర్ట్స్, దాని వాళ్ళు మేబీ పరిగణలోకి తీసుకొని అదాని వాళ్ళు ఇలాంటి రాంగ్ థింగ్స్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే షేర్ చేశారు. సరే, ఇదంతా ఏ బిజినెస్ రిలేటెడ్ గా? గ్రీన్ ఎనర్జీ ఉంది కదా, పర్టికులర్ గా వీళ్ళ సోలార్ బిజినెస్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ తో కొంతమందికి ఎక్కువ శాతం డబ్బులు లంచంగా ఇచ్చి మార్కెట్ ప్రైస్ కంటే అధికమైన ప్రైజులకే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేలా చేసుకొని వీళ్ళ బిజినెస్ ఫ్యూచర్ గా స్టేబుల్ గా ఉండేలా అదాని వాళ్ళు ప్రయత్నించారని, అండ్ ఇన్ఫాక్ట్ ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జరిగిన మొత్తం డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ కి సంబంధించిన ఏజెన్సీస్ నుంచి హైడ్ చేసేందుకు కూడా ప్రయత్నించారనేలా వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ గౌతమ్ అదాని గారిని, చైర్మన్ ఆఫ్ అదాని గ్రూప్ ని
అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ దేని రిలేటెడ్ గా జరిగిందో అదాని గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా కదా జరిగింది. దాని రిలేటెడ్ గా సాగర్ ఆర్ అదాని గారిని అండ్ ఇదే అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన CEO అయిన వినీత్ జైన్ గారిని అండ్ అజూర్ పవర్ కూడా ఇందులో లింక్ చేస్తున్నారు. దానికి సంబంధించిన రంజిత్ గుప్తా గారిని వీళ్ళందరినీ కూడా రాంగ్ చేశారనేలా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటూ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ కి వీళ్ళు పాల్పడ్డారనేలా, దాని అండర్ లో వీళ్ళు పడుతున్నారనేలా, వరల్డ్ లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇది జరిగిందనేలా యుఎస్ వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరి వెర్షన్ విందాం. అంటే ఇప్పుడు ఇది యుఎస్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ దగ్గర నుంచి అండ్ SEC వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన అప్డేట్స్ కదా. అండ్ ఈ అప్డేట్స్ తో హైలీ ఆనందం ఎవరికైనా ఉంటుందా అంటే ఇది హిండెన్బర్గ్ వాళ్ళకి. ఎందుకంటే అదాని వాళ్ళు ఎప్పుడు పడతారా అని చూస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పెద్ద రిపోర్ట్ తో పెద్దగా మార్కెట్స్ పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు అఫీషియల్ గా యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆరోపణలు వస్తూ ఉండడం ఇవాళ స్టాక్స్ మంచిగా రియాక్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు అదాని వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి? అఫీషియల్ గా అదాని గ్రూప్ కి సంబంధించిన స్టేట్మెంట్ మీ స్క్రీన్ మీద పెడుతున్నాను. మా మీద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఏవైతే మా మీద అండ్ అదాని గ్రీన్ కి సంబంధించిన టాప్ మేనేజ్మెంట్ మీద అలిగేషన్స్ చేస్తున్నారో అవి బేస్లెస్ అని, అవి వాళ్ళు ఖండిస్తున్నారని ఈవెన్ యుఎస్ డిపార్ట్మెంట్ జస్టిస్ వాళ్ళు కూడా చెప్తున్నది అవి అలిగేషన్స్ అనే చెప్తున్నారు. మేమేం తప్పు చేసామని చెప్పట్లేదు, మా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మేము వాటిని లీగల్ గా ఎదుర్కొంటామని, మేము హైయెస్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ మెయింటైన్ చేస్తాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తుంటాం, మేము లా అండ్ లీగల్ అన్నిటిని కూడా ఫాలో అయ్యే బిజినెస్ చేస్తున్నాం అనేలా అదాని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రతిసారి అదాని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఇదే. అదాని వాళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా మేము రాంగ్ చేసామని అయితే రాదు కదా. అండ్ అలాగే హిండెన్బర్గ్ వాళ్ళ సైడ్ నుంచి అదాని వాళ్ళు మంచి వాళ్ళని రాదు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి, మిగతా వాళ్ళది చూద్దాం. ఫస్ట్ పొలిటికల్ యాంగిల్ చూద్దాం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూద్దాం, తర్వాత లాస్ట్ లో స్టాక్ మార్కెట్ యాంగిల్ చూద్దాం. పొలిటికల్ యాంగిల్ మీరు చూసారంటే కాంగ్రెస్ కి సంబంధించిన రాహుల్ గాంధీ గారు వెంటనే అదాని గారిని అరెస్ట్ చేయాలని, దీని వెనక బీజేపీ వాళ్ళు ఉన్నారని, సెబీ రిలేటెడ్ గా కూడా పేర్లు తీస్తూ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేశారు రాహుల్ గాంధీ గారు. దీని రిలేటెడ్ గా బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ రాహుల్ గాంధీ గారు ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఫాలో అయ్యేలా చేయడానికి అదాని వాళ్ళ మీద అలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ మోడీ గారి ఇమేజ్ ని కూడా డామేజ్ చేయాలనే మోడీ గారు ఉన్నారు దీని వెనకనేలా బేస్లెస్ అలిగేషన్స్ చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, కానీ ఈ లోపు మోడీ గారి మీద స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ గా ప్రచారం చేస్తే ఇండియన్ ఇమేజ్ డామేజ్ అవుతుందనేలా బీజేపీ సైడ్ నుంచి కామెంటరీ వినిపిస్తుంది. ఇదంతా సరే, ఒకప్పుడు అదానిని మొత్తం మార్కెట్ అంతా అసహించుకుంటున్న టైంలో కూడా నేను అదానిని నమ్ముతాను, అదాని ఫ్యూచర్ ఉందని నమ్మిన జీక్యూజీ పార్ట్నర్ రాజీవ్ జైన్ గారు ఇవాళ అదాని రిలేటెడ్ గా ఇష్యూస్ వచ్చేసరికి స్టాక్ భారీగా తనకు సంబంధించిన స్టాక్ అయితే పతనమైంది. నియర్లీ 25% పతనమైంది. నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఇది చిన్న ఇష్యూ కాదని. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ SEC వాళ్ళ సైడ్ నుంచి ఆరోపణలు స్టాండర్డ్ గా కనిపిస్తున్నాయంటే, వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ కూర్చోరు కదా, వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తున్నాయంటే ఏ పెద్ద ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కూడా ఆ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేలా ఇంట్రెస్ట్ చూపించరు. నాట్ ఓన్లీ స్టాక్స్, బాండ్స్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ అందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ అండ్ హార్ష్ రియాక్షన్స్ ఉంటాయని జీక్యూజీ పార్ట్నర్స్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్ తోనే మనకు అర్థం అవ్వాలి. అండ్ రాజీవ్ జైన్ గారు కూడా ఏదైతే ప్రెజెంట్ జరుగుతుందో దాన్ని వాళ్ళు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారని, అవసరమైతే పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చేంజెస్ కూడా చేస్తారని. అంటే ఇంచుమించు స్టాక్స్ ని అమ్మడానికైనా సరే ఒకవేళ అది నిజమని తేలితే మాత్రం, అంటే ఏదైతే జరుగుతుందో ఆ విచారణ అంతా కానీ జరిగి అదాని వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళు ఏదైనా చేయడానికి, పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చేంజెస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారని. అండ్ మొత్తానికి వాళ్ళకుంటున్న అసెట్స్ లో క్లయింట్ అసెట్స్ 90% దగ్గరగా అదానికి లింక్ లేకుండానే ఉన్నాయని. సో అంత భయపడిపోయి జీక్యూజీ పార్ట్నర్స్ మీద అంత నెగిటివ్ రావాల్సిన నీడ్ లేదు. మా దగ్గర 100 రూపాయలు ఉంటే దాంట్లో 90 రూపాయల దగ్గరగా 90% దగ్గరగా మేము అదానికి ఎక్స్పోజర్ ఇవ్వలేదని, చాలా డైవర్సిఫైడ్ గా వేరే వేరే కంట్రీస్ లో కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేసామనేలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్టేజ్ కి ఇప్పుడు జీక్యూజీ పార్ట్నర్స్ యుఎస్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ యాంగిల్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, నా వరకు ఇది చిన్నది 2-3 రోజుల్లో ఎండ్ అయిపోయే టాపిక్ అయితే కాదు. దీని ఇంపాక్ట్ గతంలో ఉన్న దానికంటే అదాని మీద కొంత హెవీగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో వచ్చినవన్నీ కూడా నార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసుకునే చిన్న చిన్న మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, SEC సైడ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి దీని మీద విచారణ వాళ్ళ యాంగిల్ లో జరుగుతుంది. అండ్ అది ఎప్పుడు ఎండ్ అవుతుంది, వాళ్ళు ఏం తీర్పిస్తారు, ఒకవేళ ఇచ్చే తీర్పు పాజిటివ్ గా ఉంటే ఆబ్వియస్లీ మార్కెట్ కి మంచిదే, అదాని వాళ్ళకి మంచిదే. ఒకవేళ నెగిటివ్ గా ఉంటే మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అదాని వాళ్ళకి పెద్ద రోడ్ బ్లాక్ అయితే ఎదురవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో వాళ్ళ ఫండ్స్ రైజ్ చేయడం కుదరదు. ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా మోస్ట్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లో కట్ తీసుకుంటాయి, సెల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాయి. అండ్ ఇండియన్ మార్కెట్స్ లో కూడా FIs ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న అదాని స్టాక్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోరు. బికాస్ అది చెప్తున్నది ఎవరు? ఇండియాకి సెబీ అలాగో, యుఎస్ కి SEC అలాగా, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అది అనదర్ ఏజెన్సీ అనుకోండి. ఓవరాల్ ఈ సినారియో కానీ డెవలప్ అవుతూ ఫర్దర్ గా ముందుకు వెళ్తూ కానీ అదాని వాళ్ళకి అక్కడి నుంచి నెగిటివ్ థింగ్స్ బయటకు వచ్చాయంటే మాత్రం అదాని స్టాక్స్ రిలేటెడ్ గా గతంలో మీరు చూసిన నెగిటివిటీ ఉందా, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. సరే, అసలు అదాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అదాని వాళ్ళ మీద నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. అసలు వాళ్ళు అప్పులు ఎంత ఉన్నారు, ఏ బ్యాంక్స్ దగ్గర నుంచి ఎంతెంత అప్పులు తీసుకున్నారు, ఒకవేళ వాళ్ళ
వాళ్ళకి ఏదైనా అవుతుంటే ఏవేవి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటాయి వీటి గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్స్ అంటారా, జీక్యూజీ పార్ట్నర్స్ తో పాటు నిఫ్టీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి మ్యూచువల్ ఫండ్, క్వాంట్ కానివ్వండి, డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరెవరైతే వీటిలో ఎక్కువ పొజిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అది పక్కన ఉంచండి. బట్ డైరెక్ట్ గా అప్పులు ఇచ్చింది ఎవరు, వాళ్ళెవరు, అండ్ నిజంగా వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, బ్యాంకింగ్ సిస్టమ్ నెగిటివ్ గా చూడాలా, దీని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి. FY24 రిలేటెడ్ గా ఎండింగ్ పాయింట్ కి చూస్తే సుమారుగా 2,41,000 కోట్ల దగ్గరగా ఆదాని వాళ్ళకి అప్పులున్నాయి. అప్పుల గురించి చెప్తున్నాను. క్యాష్ బ్యాలెన్స్ నియర్లీ 60,000 కోట్ల దగ్గరగా ఉంది. అందులో డొమెస్టిక్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత ఇచ్చాయని చూస్తే లాంగ్ టర్మ్ డెట్ కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి, రెండు కలుపుకుంటే సుమారుగా 89,000 కోట్ల దగ్గరగా, ఇంకా చెప్పాలంటే 88,000 crores దగ్గరగా అప్పులు మన బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కలిపిచ్చాయన్నమాట. అందులో ప్రధానంగా ఇచ్చింది ఎవరు, ఈ మొత్తం దాంట్లో ప్రధానంగా ఇచ్చింది ఎవరు, LIC వాళ్ళు 35,920 crores, సుమారుగా 36,000 crores దగ్గరగా ఆదాని వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది. SBI వాళ్ళది 27,000 crores దగ్గరగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 9,000 crores బిలో ఉంది. రెస్ట్ ఏవ్ అనేది కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. మరి ఈ ఆదాని వాళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళందరికీ థ్రెట్ కదా అంటే, ఫ్రెండ్స్ లంచం ఇచ్చి ప్రాజెక్ట్స్ ని తెచ్చుకున్నారు. సోలార్ రిలేటెడ్ గా వీళ్ళు తప్పు చేశారు, సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా తప్పు చేశారు, మా ఇన్వెస్టర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆదాని వీళ్ళ మీద అలిగేషన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా అయితే ఆదాని ఎనర్జీ రిలేటెడ్ గా ఏదైనా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ లోన్స్ ని కూడా ఆదాని గ్రూప్ ఒక రెప్యుటేషన్ కోసం ఖచ్చితంగా తిరిగి పే చేయాల్సిందే. ఎంటైర్ ఆదాని ప్రెసెంట్ ఉంటున్న పొజిషన్స్ లో ఖచ్చితంగా అప్పుల్ని మేము కట్టలేం, మేము దివాలా తీస్తామనే స్టేజ్ కి వెళ్లరు. కాబట్టి నేను బ్యాంక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అనుకోను. ఇంకా పోతే ఆదాని వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పోతుంది, ఆదాని వాళ్ళ బిజినెస్ లు పోతాయి, ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. ఇది నేను అనుకుంటాను జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటాను. కానీ ఆదాని వాళ్ళు మేము డబ్బులు అయితే కట్టలేము, మేము IP పెట్టేస్తామనే స్టేజ్ కి ఆదాని గ్రూప్ అయితే వెళ్ళదు. బికాస్ ఇక్కడ ఏది పోతున్నా వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఆదాని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇది మనం ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీని కారణంగా బ్యాంక్స్ ఇంపాక్ట్ అయిపోతాయా, వాళ్ళు ఎంత లోన్స్ ఇచ్చారు, ఈ బ్యాంక్స్ అన్నిటికి ఇంపాక్ట్ అంటే ఏం జరిగినా సరే బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ మాత్రం ఖచ్చితంగా తిరిగి ఆదాని వాళ్ళు పే చేయాల్సిన, అన్లెస్ మొత్తం ఆదాని బిజినెస్ లన్నీ అమ్మేసుకొని అవన్నీ అప్పుల్లోకి వెళ్ళిపోతే తప్పించి బ్యాంక్స్ ఇచ్చిన డబ్బులకైతే డోకా అయితే లేదనేది నా ఒపీనియన్. ఎందుకంటే అల్టిమేట్ గా తన తప్పు చేశారా, కరెక్ట్ చేశారా, ఏం చేశారో తెలియదు. కానీ అది US కి సంబంధించిన ఏజెన్సీస్, ఇండియాకి సంబంధించిన రెగ్యులేటర్స్, లా, కోర్ట్స్ ఇవన్నీ డిసైడ్ చేయాల్సింది మనం కాదు. బట్ అల్టిమేట్ గా తను ఫర్దర్ గా కూడా బిజినెస్ చేయాలని చూస్తాడు, తను ఫర్దర్ గా గ్రో అవ్వాలని చూస్తాడు. సైకాలజీ ప్రకారం చూస్తే తన బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకోవాలని చూస్తాడు. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కట్టాలనే చూస్తారు. ఇక్కడ ఏమి అన్ని బిజినెస్లు ఏమి వెనక్కి వెళ్ళిపోలేదు, అన్ని పతనం అయిపోలేదు. కాబట్టి మనం దీని రిలేటెడ్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా టూ మచ్ నెగిటివ్ థింకింగ్ అయితే నీడ్ లేదు. అండ్ ఆదాని స్టాక్స్ ఇంత పడుతున్నాయి కదా, ఇప్పుడు వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే క్వశ్చన్స్ వస్తాయి. నేనైతే క్లియర్ గా చెప్తాను, పక్కన ఉండండి. ఇప్పటి వరకు చూడండి ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా నేను ఎక్కువ హైలైట్ చేయలేదు. దాంట్లో టూ మచ్ గ్రోత్ ఉంటుంది అనుకున్న ఆదాని స్టాక్స్ అనాలిసిస్ అని, లేకపోతే ఆదాని స్టాక్స్ ని ఫోకస్ చేయమని, లేకపోతే ఆదాని స్టాక్స్ అని ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. దానికి ప్రధానమైన కారణం పొలిటికల్ యాంగిల్ ఉందనుకోండి, గవర్నమెంట్స్ మారితే మారిపోతాయి, ఆర్ ఇంకొన్ని అన్సర్టనిటీస్ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తాయి అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ మన ఇన్వెస్టర్స్ కి ఎందుకు ఆ రిస్క్ అనిపిస్తుంది. ఏం అదొక్కటేనా మనకు ఉండేది గ్రూప్, ఇంకేం గ్రూప్స్ లేవా? ఆర్ టూ మచ్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నావు కూడా నాకు కొంత భయం వేస్తుంటాయి. ఆ బిజినెస్ లో మళ్ళీ సడన్ గా ఏదైనా ఇష్యూస్ తో ఎదుర్కొంటే మళ్ళీ స్టాక్ ప్రైస్ లో అలాంటి ఫాల్ ఉంటుంది. స్టేబుల్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఉన్నవే చూసుకుందామని వాటి రిలేటెడ్ ఇప్పుడు నేను చెప్పలేదు, పడిందని చెప్పట్లేదు, లాజిక్ చెప్తున్నాను, రీజన్ చెప్తున్నాను. ఎందుకు ఈ గ్రూప్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఈవెన్ వాళ్ళు తప్పు చేయలేదని వచ్చినా సరే ఎందుకు పక్కన ఉండొచ్చని, లేదు నేను ఇన్వాల్వ్ అవుతాను, నాకు తెలుసు ఈ ఆదాని గ్రూప్ గురించి నాకు ఐడియా ఉంది, నేను ఇన్వాల్వ్ అవుతాను అనుకుంటే ఏ బిజినెస్ లు కొంత సేఫ్ అంటే నాకు సంబంధించిన వరకు పోర్ట్ బిజినెస్ కొంత సేఫ్. సిమెంట్ ఉంది కదా, ACC అండ్ అంబుజా ఉందా, వీళ్ళు అక్విజిషన్ చేశారా, అవి కొంత సేఫ్ సైడ్ ఉంటాయి, వాటికి అసెట్స్ ఉంటాయి, వాళ్ళకి లాజిక్స్ ఉన్నాయి. అండ్ ఏదో గవర్నమెంట్ తోనో ఏదో డీల్ కుదుర్చుకుంటే అయిపోయేది కాదు. వాళ్ళ అండర్ లో ఉన్నాయి అసెట్స్, అవి పోర్ట్స్ వాళ్ళ అండర్ లో ఉన్నాయి అసెట్స్, సిమెంట్ అసెట్స్ వాళ్ళ అండర్ లో ఉన్నాయి, బిజినెస్ చేస్తారు, ఈజీ క్యాష్ ఫ్లోస్ వాళ్ళకి జనరేషన్ ఉంటుంది, బ్రాండ్స్ ఉన్నాయి, అవి మూవ్ అయిపోతాయి, అవి రన్ అయిపోతాయి బిజినెస్ లన్నీ కూడా. కాబట్టి అసెట్స్ లో మీకు స్ట్రాంగ్ అసెట్స్ ఉండి మంచి క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలిగే లైనప్ ఉంటున్న బిజినెస్ నాకైతే సిమెంట్ అండ్ పోర్ట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఏ ఇష్యూ వచ్చి స్టాక్స్ మనకి ఫాలో అవుతున్నా, నెక్స్ట్ స్టెబిలిటీ వస్తున్నప్పుడు, నెక్స్ట్ రికవర్ అవుతున్నప్పుడు వాటిల్లో ఈజీ రికవరీ మనకు కనిపిస్తుంటది బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్ స్టెబిలిటీ. కానీ గుర్తుంచుకోండి, తప్పు చేసింది ఆదాని గ్రీన్ ఎనర్జీ అని మనకి అప్డేట్స్ ప్రకారం, సోలార్ ఎనర్జీ రిలేటెడ్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం కనిపిస్తుంది. కానీ దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా వచ్చే ప్రతి నెగిటివ్ అప్డేట్ కూడా అన్ని స్టాక్స్ పడతాయి, సిమెంట్ స్టాక్స్ పడతాయి, వాళ్ళ పవర్ స్టాక్స్ పడతాయి, అన్ని స్టాక్స్ పడతాయి. బికాస్ ఆదాని యాజ్ ఎ బ్రాండ్ అన్ని దాంట్లో వాల్యుయేషన్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆదాని తప్పు చేశారంటే అన్ని బ్రాండ్స్, అన్ని కంపెనీస్ కి సంబంధించిన ఆదాని ఆ ముందు పేరుందా, ఆదాని పవర్, ఆదాని గ్రీన్, ఆదాని ఎంటర్ప్రైజెస్, ఆదాని పోర్ట్స్, ఆదాని సిమెంట్స్, ఇవన్నీ పేర్లు ముందు ఆదాని ఉందా, దాని కారణంగా వచ్చిన వాల్యుయేషన్ వెనక్కి వెళ్తుంది. ఇన్వెస్టర్స్, US కి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఆర్ బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఒకవేళ US వాళ్ళు అది తప్పే, వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళని మేము ఇలా పరిగణిస్తున్నాం అని చెప్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని సెల్ చేయాల్సిందే. GQG పార్ట్నర్స్ అయినా సెల్ చేయాల్సిందే. నాకు ఆదాని మీద నమ్మకం ఉంది, నేను హోల్డ్ చేసుకుంటానంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. నీకేం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు తప్పు చేశారన్నా సరే, కార్పొరేట్ గవర్నెన్స్ బాలేదన్నా సరే, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారన్న క్వశ్చన్స్ కి వాళ్ళు ఇంటర్నేషనల్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాట్ ఓన్లీ సెక్యూరిటీస్, బాండ్స్ రిలేటెడ్ గా
గా కూడా వాళ్ళు మనీని రైజ్ చేయడం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి, ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేయడం కష్టం. ఈవెన్ మన ఇండియాలో ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే డబ్బులు పెట్టాలంటే యూఎస్ వాళ్ళు ఇలా చెప్పిన తర్వాత కూడా ఎందుకు పెడుతున్నారు అనుకో క్వశ్చన్స్ కూడా సోషల్ మీడియాగా వినిపిస్తాయి. కాబట్టి దీని నుంచి వాళ్ళు ఏం లేదని ప్రూవ్ చేసుకుని బయటికి రావడమే వాళ్ళకు ఉంటున్న బిగ్ పాజిటివ్. ఆర్ చెప్పాలంటే ఒక పాత్ ఉంటున్నట్టు. లేదంటే మాత్రం చాలా హర్డిల్స్ ని అదాని వాళ్ళు ఎదుర్కోవాలి. మార్కెట్ పరంగా ఇటువంటి ఇంపాక్ట్, ఆబ్వియస్లీ ఇంపాక్ట్ నెగిటివ్. ఎప్పుడు మార్కెట్ కి అదాని రిలేటెడ్ గా జరిగితే వాళ్ళు అప్పులు ఇచ్చింది ఎవరు? బ్యాంక్స్ పడతాయి. అండ్ అదాని యాజ్ ఎ నిఫ్టీలో ఉంటుంది కాబట్టి దాంట్లోనూ మనకి ఫాల్ వస్తుంది. అండ్ యాజ్ ఎన్ ఇండియాలో కూడా అది కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి మిగిలిన కంపెనీస్ కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి వేదాంత వాళ్ళు అదాని రిలేటెడ్ గా ఇష్యూ ఇలా ఉండేసరికి వేదాంత వాళ్ళు బాండ్స్ ద్వారా ఏదైతే డబ్బులు రేస్ చేయాలనుకున్నారో దాన్ని పాస్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ రిలేటెడ్ గా అలా జరుగుతుంటే మిగిలిన కంపెనీస్ ని కూడా అనుమానిస్తారు. ఆ మిగిలిన కంపెనీస్ రిలేటెడ్ గా కూడా డిమాండ్ ఉండదు. ఆ ఇంపాక్ట్ ఇతర కంపెనీస్ మీద కూడా పడుతుంది. బట్ అది లాంగ్ టర్మ్ అంటే కాదు. ఈ ఇష్యూ అంతా ఇండియన్ మార్కెట్స్ మీద ఉన్న ఇష్యూ అంతా 3-4 డేస్ లో సెటిల్ అయిపోతుంది. బట్ అదాని మీద మాత్రం సెటిల్ అవ్వదు, గుర్తుంచుకోండి. ఎంటైర్ స్టాక్ మార్కెట్ మీద మాత్రం నాకు తెలిసి 3-4 డేస్ తర్వాత మార్కెట్ అదాని రిలేటెడ్ వచ్చే టాపిక్ తో అయితే రియాక్ట్ అవ్వదు. ఈ లోపే ఏం రియాక్ట్ అవ్వాలన్నా. బట్ అదాని రిలేటెడ్ గా మాత్రం, ఆ స్టాక్స్ రిలేటెడ్ గా మాత్రం వాళ్ళు ప్రూవ్ చేసుకొని బయటకు వస్తే తప్పించి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోవాలని మాత్రం ప్రయత్నించద్దు. లేదు తీసుకుందాం నేను మీ మాట వినను అంటే మాత్రం ఆ పోర్ట్స్ బిజినెస్, సిమెంట్ బిజినెస్ ఇవి మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువ రిస్క్ జోన్ లో ఉంటాయి. బట్ స్టిల్ సజెస్ట్ బిగినర్స్ పక్కన ఉండండి. బోల్డ్ బిజినెస్ లు ఉన్నాయి, బోల్డ్ వాల్యుయేషన్స్ లో, మంచి వాల్యుయేషన్స్ లో ఫాల్ లో మనకి బోల్డ్ దొరుకుతూ ఉంటాయి. ఒక్క దాంట్లోనే ఫాల్ పెద్దదైంది కదా అని ఒక్క దాంట్లోనే వెళ్లాల్సిన నీడేం లేదు. ఐ హోప్ మీకు ఎంటైర్ అదాని రిలేటెడ్ గా ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎప్పుడైతే ఈ టారిఫ్ హైకులు చేశారో, అంటే ఈ ధరలు పెంచేశారు కదా, మనం వాడుతున్న ప్లాన్ ప్రైజ్లు పెంచారు కదా, అప్పటి నుంచి గమనిస్తున్నాను బిఎస్ఎన్ఎల్ మాత్రం స్ట్రాంగ్ గా పైకి వెళ్తుంది. జియో, ఎయిర్టెల్ రిలేటెడ్ గా మాత్రం భారీ సబ్స్క్రైబర్స్ లాస్ అయితే కనిపిస్తుంది. జూలైలోనూ అదే డేటా, ఆగస్ట్ లోనూ అదే డేటా, సెప్టెంబర్ లో అయితే ఏకంగా 80 లక్షల దగ్గరగా జియో నుంచి వెళ్ళిపోయారు బయటికి. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ఫాలో అవుతుండడం బ్యాక్, అండ్ ఇవాళ కూడా స్టాక్ కొంత సబ్డ్యూడ్ గా లోయర్ సైడ్ ఉండడం బ్యాక్. ఇదే మెయిన్ రీజన్ కూడా అయ్యుండొచ్చు. కంటిన్యూస్ లాస్ జియో రిలేటెడ్ గా. అదేంటి వడాఫోన్ ఐడియా నుంచి కూడా అంత వెళ్ళట్లేదు బయటికి, ఎయిర్టెల్ నుంచి కూడా అంత వెళ్ళట్లేదు బయటికి. జియో నుంచి మాత్రమే భారీ మొత్తంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన కంపెనీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేబీ గతంలో తక్కువ ప్రైజ్లు ఉన్నాయని ఎక్కువ మంది తీసుకున్నట్లున్నారు, సెకండ్ సిమ్ గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ప్లాన్ ప్రైజ్లు పెరిగేసరికి నీడ్ లేదనుకోని గతంలో ఆల్మోస్ట్ 1 కోటి దగ్గరగా 1,10,00,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారని ఇలా రీసెంట్ నెంబర్స్ లో చెప్పారు. దాని తర్వాత రిలీజ్ అవుతున్నది చాలా బిగ్ వే లోనే సబ్స్క్రైబర్స్ లూజ్ అవుతున్నట్టు, జియో లూజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ సీరియస్లీ మీలో ఎవరైనా ఒకవేళ జియో వాడుతూ జియో నుంచి బయటికి వెళ్ళిపోయింటే ఆ రీజన్ ఏంటి? ప్లాన్ ప్రైజ్లు పెంచారని సెకండ్ సిమ్ ను వద్దనుకున్నారా, లేకపోతే జియో వద్దు ఇంకేదైనా రీజన్ తో మీరు వేరే ప్లాట్ఫామ్ లోకి లైక్ ఎయిర్టెల్ లో కానీ, వడాఫోన్ ఐడియా లో కానీ, బిఎస్ఎన్ఎల్ లోకి మూవ్ అయ్యారా? ఎందుకంటే ఇక్కడ మనకి ప్లేయర్స్ తక్కువ మంది ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ లోకి మూవ్ అవుతున్నారంటే రీసెంట్ గా వాళ్ళు 5G సిమ్ రిలేటెడ్ గా లాంచ్ చేశారనేలా నాకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిల్ వాళ్ళు ఇంకా బిల్డ్ చేసుకోవాల్సి ఉంది. బట్ స్టిల్ ఈ జియో నుంచి బయటకు వెళ్ళిపోతుండడానికి, రీసెంట్ మంత్స్ లో బయటకు వెళ్ళిపోతుండడానికి ఇంకేదైనా ప్రధానమైన కారణం ఉందా? స్ట్రక్చరల్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉందా? జియో వాడుతున్న సబ్స్క్రైబర్స్ అయితే చెప్పండి. నేనైతే జియో వాడుతున్నాను, ఎయిర్టెల్ కూడా వాడుతున్నాను, రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ తీసుకున్నాను. బట్ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా నాకు అంత నెట్వర్క్ రిలేటెడ్ గా అంత స్ట్రెంత్ అనిపించక, మంచిగా ఇంటర్నెట్ రాక నేను స్టిల్ జియోలోనే ఉండిపోయాను. బట్ కంప్లీట్ గా ఇలా వెళ్ళిపోతున్న సబ్స్క్రైబర్స్ బ్యాక్ రీజన్ ఏదైనా ఉందా? మీరు ఒకవేళ వెళ్తుంటే మాత్రం వెళ్ళుంటే మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు దాని రీజన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ చాలా బిగ్ వేలో రిలయన్స్ కి సంబంధించిన జియో నుంచి సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రీజన్ ఏంటో మనమే తెలుసుకోవాలి కాబట్టి అడుగుతున్నాను, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కొన్ని కొత్త ఐపీఓ రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఒకవేళ ₹1,00,000 దగ్గరగా ఉంటున్న వాళ్ళు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారేమో, అలా కాదు. ఇక నుంచి మినిమం అప్లికేషన్ సైజ్ అమౌంట్ ని 2 లక్షలుగా చేస్తూ 1/3 ఆఫ్ ద అప్లికేషన్స్ ని హెచ్ఎన్ఐస్ ఫర్ అప్ టు 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి 2/3 ఆఫ్ ద అలొకేషన్ ని అబౌట్ 10 lakhs దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఎన్ఐఏ కేటగిరీలో ఫర్దర్ గా 2 సబ్ కేటగిరీస్ గా డివైడ్ చేయాలని, మినిమం రిక్వైర్మెంట్ 50 అలాటీస్ నుంచి పబ్లిక్ ఇష్యూ రిలేటెడ్ గా 200 అలాటీస్ కి ఇంక్రీజ్ చేస్తూ, ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా అంటే అంతకు ముందు ఉంటున్న ఇన్వెస్టర్స్ అమ్ముకొని వెళ్ళిపోతున్నారేమో, అలా అమ్మద్దు, అమ్మాలనుకుంటున్నా అది 20-25% ఆఫ్ ద ఇష్యూ సైజే ఓఎఫ్ఎస్ ఉండాలి, మిగిలింది ఓఎఫ్ఎస్ ఉండకూడదనేలా రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. దీని కారణంగా ఎస్ఎంఈ ఐపీఓలో రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ తగ్గుతుందనేది సెబీ ఒక అభిప్రాయం. అండ్ ఈవెన్ ఎవరైతే సెల్ చేయాలనుకుంటున్నారో త్రూ ఎస్ఎంఈ ఐపీఓ, వాళ్ళ వాటాను సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా గ్రీడీ అయిపోకుండా పెద్ద మొత్తంలో ఓఎఫ్ఎస్ తీసుకొచ్చి వాళ్ళే డబ్బులు పట్టుకొని వెళ్ళిపోకుండా రీటైలర్స్ నుంచి రిస్ట్రిక్ట్ చేయాలనే ప్రయత్నం సెబీ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తున్న దాని ప్రకారం వీళ్ళ అండర్ లో ఉంటున్న 2-wheeler ఎలక్ట్రిక్ మోటార్స్ బిజినెస్ ఉందా, రివోల్ట్ మోటార్స్ ఉందా, వాళ్ళ డీలర్షిప్ నెట్వర్క్స్ ని ప్రెసెంట్ ఇండియాలో పెంచుకుంటున్నారని, ఇలా పెంచుకుంటూ ప్రెసెంట్ 153 డీలర్షిప్స్ ని మెయింటైన్ చేస్తున్నారని, 14 మోర్ డీలర్షిప్స్ నవంబర్ లో స్టార్ట్ అవబోతున్నాయని రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి.
నెంబర్స్ బ్యాడ్ వచ్చాయి, స్టాక్ 20% పడింది. బట్ దాని తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఈ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నది ఇది గతంలో కూడా వచ్చే వీళ్ళ మీద అలిగేషన్స్ ఏంటంటే నెంబర్స్ ని హైప్ చేయడానికి వీళ్ళు పెద్ద మొత్తంలో ఇన్వెంటరీని డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేసారని చెప్పడం. ఎగ్జాంపుల్ చెప్తాను, నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, నేను నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి మీరు నాకు మళ్ళీ పే చేద్దరు, క్యాష్ నాకు మళ్ళీ ఇద్దరు, బట్ తీసేసుకోండి మా ప్రొడక్ట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి అని పెద్ద మొత్తంలో నేను సేల్ చేసేసాను అనుకోండి డిస్ట్రిబ్యూటర్స్ కి, నా దగ్గర ఏం డబ్బులు వచ్చుండదు, లేకపోతే క్రెడిట్ అయినా ఇచ్చుంటాను అనుకుందాం. పెద్ద మొత్తంలో వాళ్ళకి సేల్ చేస్తే నేనేం నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు, నేను రెవెన్యూస్ ఇంత పెరిగాయి, మార్జిన్స్ ఇలా ఉన్నాయి, ప్రాఫిట్ నాది ఇంత అని పోస్ట్ చేయొచ్చు, క్యాష్ రిసీవబుల్స్ అన్ని పక్కన పెడదాం, మంచి నెంబర్స్ నేను తీసుకురావచ్చు కదా. ఐపీఓ వస్తున్నప్పుడు ఈ పనులన్నీ నేను చేసి మంచి నెంబర్స్ తో మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయిపోయి ఇఫ్ బై ఛాన్స్ నా ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ ఉంటే డిస్ట్రిబ్యూటర్స్ కి హ్యాపీయే, ఎందుకంటే నా మొత్తం ఇన్వెంటరీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు సేల్ చేసుకుంటారు. బట్ ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని సేల్ చేయలేని పక్షంలో ఏం చేయాలి? ఇప్పుడు ఈ కంపెనీ మామా ఎర్త్ వాళ్ళు అలా ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఇన్వెంటరీ ఇచ్చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలి. కానీ వెనక్కి తీసుకుంటే ఫైనాన్షియల్స్ లో తెలిసిపోతుంది కదా, కాబట్టి వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా కొంత వెనక్కి తగ్గుతూ అన్సోల్డ్ ఇన్వెంటరీ రిలేటెడ్ గా మాకు లాస్ ని క్రియేట్ చేశారనేలా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి క్లైమ్స్ వస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రెషర్ అయితే కనిపించింది. కానీ మామా ఎర్త్ వాళ్ళు మాత్రం దాన్ని తోసిపుచ్చుతూ మేమేం అలా చేయలేదని, బయట కన్సంప్షన్ తగ్గడం వల్ల బయట సేల్స్ కాకపోతే మేమేదో కావాలని ఇన్వెంటరీని అలా ఇచ్చామని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, మా నెంబర్స్ లో లాస్ కనిపించడం కరెక్టే, బట్ అది ప్రెసెంట్ కన్సంప్షన్ అండ్ మేము తీసుకున్న కొన్ని కొత్త నిర్ణయాల వల్ల వచ్చిన ఇంపాక్టే, కానీ మేము ఎక్కడ రాంగ్ చేయలేదనేలా వాళ్ళు చెప్తూ ఉంటే, హొనాసా వాళ్ళు చెప్తుంటే, ఏఐసి పీడిఎఫ్ వాళ్ళు మాత్రం, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని డిస్ట్రిబ్యూటర్ ఫెడరేషన్ వాళ్ళు మాత్రం హొనాసా కన్స్యూమర్ వాళ్ళదే తప్పు అనేలా, చాలా నెలల నుంచి వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ రన్ అవుతూ ఉందనేలా వాళ్ళు అయితే హొనాసా కన్స్యూమర్ మీద ఆరోపణలు చేశారు. బట్ స్టాక్ మార్కెట్ మాత్రం ఈ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వాళ్ళ అసోసియేషన్ చెప్తున్న మాటల్ని నమ్ముతూ ఇవాళ కూడా స్టాక్ రిలేటెడ్ గా 10% లోయర్ సర్క్యూట్ అయితే హిట్ అయింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. రిపీటెడ్ గా వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా టార్గెట్స్ కనిపిస్తూ ఉంటాయి, పర్టికులర్ గా గోల్డ్మెన్ సాక్స్ దగ్గర నుంచి. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని కట్ చేస్తూ ₹2.40 కి వెళ్తుంది కమింగ్ టైమ్స్ లో, బికాస్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా వీళ్ళు మార్కెట్ షేర్ కోల్పోతున్నారు. ఫర్దర్ గా బిజినెస్ రివైవల్ రిలేటెడ్ గా వీళ్ళు ఏం డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఇలాగే కొనసాగుతూ వెళ్తే బిజినెస్ సస్టైన్ అవ్వడం కష్టం అని వీళ్ళు స్టేట్మెంట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా ₹2.40 టార్గెట్ ఇస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఎన్ఎల్సీ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ మీకు ఐడియా ఉంటే వీళ్ళు మెజారిటీ ఆఫ్ బిజినెస్ త్రూ మైనింగ్ అండ్ కోల్ ద్వారా పవర్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ 3720 crores దగ్గరగా రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు స్పెండ్ చేసి, అది కూడా వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీలో ఎన్ఎల్సీ ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ లో NIRL లో వీళ్ళు ఫండ్ చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైడ్ వీళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా NIRL లో వీళ్ళు స్టేక్ ని ఎక్వైర్ చేసి ఈ రెన్యూవబుల్ అసెట్స్ ని అసెట్ మానిటైజేషన్ ప్లాన్ లో భాగంగా ట్రాన్స్ఫర్ చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ సైడ్ ఎక్కువ ఫోకస్ వీళ్ళు చేయాలనుకుంటున్నారని వీళ్ళు ఏ అసెట్స్ రిలేటెడ్ గా అయితే అప్డేట్స్ చేస్తున్నారు, అసెట్స్ కి సంబంధించిన నెట్ బుక్ వాల్యూ 6263 crores దగ్గరగా ఉందనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. ఈ మొత్తం ఒక అప్డేట్ ఒక ఫైనల్ సారాంశం ఏంటంటే సస్టైనబుల్ గ్రోత్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఎన్ఎల్సీ ఇండియా వాళ్ళు స్ట్రాంగ్ గా కమిటెడ్ గా ఉన్నారని అండ్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ స్పేస్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారని, దానికోసమని ఒక సపరేట్ సబ్సిడరీ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే వీళ్ళ అండర్ లో అద్వాంతా అనే ఒక కంపెనీ ఉంది. ఇన్ఫాక్ట్ దాని రిలేటెడ్ గా కేకేఆర్ వాళ్ళకి గతంలో 13.33% దగ్గరగా వాటాను కూడా అమ్మారు. అప్పుడు వాటా నమ్ముతున్న దాని ప్రకారం వాల్యుయేషన్ $2.3 billion. కానీ ఇప్పుడు అదే సేమ్ వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీలో ఆల్ఫా వేవ్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 8.93% వాటాని $250 million పెట్టుకుంటూ. అలా చూస్తే ఇప్పుడు వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ ఒక వాల్యుయేషన్ $2.3 billion నుంచి $2.8 billion కి పెరిగింది. సో వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ వాల్యుయేషన్ పెరగడం యూపీఎల్ కి పాజిటివ్. అండ్ ఇక్కడ ఏదైతే డబ్బులు వీళ్ళకి వస్తుందో అందులో వస్తున్న ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ $100 million ని వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడీ కోసమే యూజ్ చేస్తారట. బట్ ఇంకా ఎక్స్ట్రాగా వస్తున్న ఫర్దర్ గా స్టేక్ సేల్ ద్వారా వస్తున్న $250 million ని మాత్రం యూపీఎల్ కి సంబంధించిన అప్పులు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఈ రీసెంట్ గా సెప్టెంబర్ ప్రకారం చూస్తే $3.3 billion దగ్గరగా యూపీఎల్ వాళ్ళకి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తగ్గించుకునే ప్రయత్నంలో వీళ్ళు చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈవెన్ రైట్స్ కూడా యూపీఎల్ వాళ్ళ రైట్స్ ని కూడా అనౌన్స్ చేశారు. గుర్తుంచుకోండి, రైట్స్ లో మీరు పార్టిసిపేట్ చేయకపోతుంటే యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు నష్టపోతున్నట్టు. వీళ్ళు రైట్స్ ఇష్యూ ఎక్కడిస్తున్నారు? ₹360 per share లో, అంటే ₹34 డిస్కౌంట్ లో వీళ్ళు రైట్స్ ని ఆఫర్ చేస్తున్నట్టు. ఎవరెవరి దగ్గర అయితే 8 shares ఉంటాయో వాళ్ళు ఒక రైట్ షేర్ ని ₹360 లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. రికార్డ్ డేట్ November 26th నాటికి మీ దగ్గర యూపీఎల్ షేర్స్ ఉంటే మీరు ఈ రైట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. ఈ రైట్స్ ఓపెన్ అయ్యేది December 5th, క్లోజ్ అయ్యేది December 17th. ఒకవేళ మీకు పార్టిసిపేట్ చేయడానికి ఇష్టం లేకపోతే, ఇది బాగా అర్థం చేసుకోండి, ఇష్టం లేకపోతే December 4th మీకు RE అని రైట్స్ ఎంటైటిల్మెంట్ అని యూపీఎల్ రిలేటెడ్ గా మీ డీమ్యాట్ అకౌంట్ లో కనిపిస్తాయి. December 4th కనిపిస్తాయి. దాన్ని మీరు December 5th నుంచి December 11th వరకు మాత్రమే సెల్ చేయగలరు. ఇష్టం లేదు, మీకు రైట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టే లేదంటే వాటిని సెల్
బిల్డ్ చేసేసేయండి. ఇంట్రెస్ట్ ఉందంటే రైట్స్ లో పార్టిసిపేట్ చేసి ప్రతి 8 షేర్లకి ఒక్క షేర్ ని 360 రూపాయల్లో 34% డిస్కౌంట్ లో కొనుక్కోండి. ఈ రెండు మీరు చేయలేదంటే మాత్రం మీరు నష్టపోతున్నట్టు. ఎందుకంటే నేను చూస్తున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీకు ఏదైతే ఫ్రీగా వచ్చి క్రెడిట్ అయ్యే ఆర్ఈ షేర్ ఉంటుందో డిసెంబర్ 5th నుంచి డిసెంబర్ 11th వరకు మీకు అమ్మడానికి వీలుగా మీ డిమాట్ అకౌంట్ లో కనిపించే షేర్ 186 రూపీస్ దగ్గరగా కనిపిస్తుంది. అది మీరు అమ్మకపోతే మాత్రం అది మీ దగ్గర నుంచి డిసపియర్ అయిపోతుంది. డిసెంబర్ 11th అమ్మితే అది మీకు డబ్బుల్లో మీ డిమాట్ అకౌంట్ లో ఉంటుంది, బ్యాంకుకు తీసుకోవచ్చు. లేదంటే ఆ ఆర్ఈ షేర్ ని యూజ్ చేసి ఆర్ఈలో రైట్స్ లో మీరు పార్టిసిపేట్ చేసి 36% డిస్కౌంట్ లైనా మీరు స్టాక్ ను కొనండి. ఏదైనా చేయండి కానీ దాని అలా వదిలేయకండి. నెక్స్ట్ పిఎస్పి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. పిఎస్పి ప్రాజెక్ట్స్ లో 30% స్టేక్ 30.07% స్టేక్ ని ఆదాని ఇన్ఫ్రా వాళ్ళు కొనబోతున్నట్టు 685 crore పెట్టి కొనబోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు? ప్రమోటర్ దగ్గర నుంచి ప్రహ్లాద్ భాయ్ ఎస్ పటేల్ దగ్గర నుంచి. తన దగ్గర ఆల్మోస్ట్ 60.14% వాటా ఉంది. దాంట్లో 30.07% వాటా తను కొనబోతున్నట్లు. దాని తర్వాత ఓపెన్ ఆఫర్ కూడా 642 రూపీస్ పర్ షేర్ లో నియర్లీ 4% డిస్కౌంట్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఓపెన్ ఆఫర్ కూడా ఇస్తున్నట్టు పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. ఆదాని వాళ్ళతో టైఅప్ అయి ఆల్మోస్ట్ 4 ప్రాజెక్ట్స్ 3000 crores విలువ చేసే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నారని, ఫర్దర్ గా ఆదాని వాళ్ళతో కలిసి వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వీళ్ళకి బొల్లారంలో ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది కదా, దాని రిలేటెడ్ గా జరిగిన ఇన్స్పెక్షన్ లో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు చేసిన ఇన్స్పెక్షన్ లో 7 అబ్జర్వేషన్స్ వచ్చాయని, వీళ్ళ హైదరాబాద్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా నవంబర్ 13 నుంచి నవంబర్ 19 వరకు జరిగిన ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ టాటా పవర్ వీళ్ళు భూటాన్ కి సంబంధించిన డ్రగ్ గ్రీన్ పవర్ వాళ్ళతో టైఅప్ అయి భూటాన్ లో 500 మెగావాట్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ కి డీల్ ని కుదుర్చుకున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఏజిస్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న ఏజిస్ ఓపాక్ టెర్మినల్స్ అనే ఒక కంపెనీ ఐపీఓ కి డిఆర్హెచ్పి ని ఫైల్ చేస్తున్నట్లు 3500 crore త్రూ ఐపీఓ రైజ్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తో వీళ్ళ అండర్ నుంచి ఈ కంపెనీ ఐపీఓని తీసుకొస్తున్నట్టు ఏజిస్ లాజిస్టిక్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ మొత్తం డబ్బులు కూడా ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదు, వచ్చిన డబ్బులంతా కంపెనీకే వెళ్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టెలికామ్స్ గురించి మాట్లాడుకోవాలి. వెనస్డేన వీళ్ళకి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. పర్టికులర్ గా టవర్ కంపెనీస్ కి మంచిది. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తున్నది టెలికాం కంపెనీస్ ఉన్నాయి కదా, అవి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా పే చేసిన ట్యాక్స్లు ఉంటాయి కదా, లైక్ టవర్స్ మీద వాళ్ళ పార్ట్స్ రిలేటెడ్ గా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్స్ రిలేటెడ్ గా కానివ్వండి, వాళ్ళు పే చేసిన డ్యూటీస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా ట్యాక్స్ క్రెడిట్ ని టెలికాం కంపెనీస్ పొందొచ్చనేలా సుప్రీంకోర్టు వాళ్ళైతే రూలింగ్ ని చేశారు, తీర్పునిచ్చారు. దీని కారణంగా ఇండస్ టవర్ వాళ్ళకి 3704 crore దగ్గరగా కంటింజెంట్ లైబిలిటీస్ వీళ్ళ అప్పుల భారం కొంత తగ్గుతుందని ఇండస్ టవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంటే 23,380 అండ్ అబో 23,450. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంటే 23,270, ఆ బిలో 23,130. ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ కంటిన్యూస్ గా ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇదే జోన్ లో కన్సాలిడేట్ అయింది. ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్ మార్కెట్ ఒక డైరెక్షన్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఇంట్రాడే సెషన్స్ లో కనిపిస్తుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ 50,155 ఇవాళ తీసుకున్న సపోర్ట్ అండ్ ఎక్కించి అప్ సైడ్ 50,620. ఆల్మోస్ట్ ఈ జోన్ దగ్గరే రెసిస్టెన్స్ ఉంది రీసెంట్ టైమ్స్ లో, అది బ్రేక్ అయితే 50,970. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.